యుద్ధాల కోసం కూటములు కట్టే అలవాటు భారతదేశానికి లేదు. అట్లా ఉండుంటే ఏనాడో రష్యా, చైనా, భారత్, ఇరాన్ ఇవన్నీ కలిపేసేసి అమెరికాకి వ్యతిరేకంగా శత్రు కూటమిని తయారు చేసేవాళ్ళు. మనం అట్లా వెళ్ళలేదు మొదటి నుంచి. అమెరికాతోను శ్రేయంగా ఉన్నాం, రష్యాతోను శ్రేయంగా ఉన్నాం. ఎందుకంటే యుద్ధాలు వలన ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ అన్నటువంటిది శతాబ్దాల పాటు అనుభవించినటువంటి భారతదేశం. కాబట్టి మనం శాంతి కాముక దేశం. మనం అంటుంటాం వాడిని వేసేయచ్చు, వీడిని వేసేయచ్చు, కానీ వేసేసే వల్ల వచ్చే లాభ నష్టాన్ని బేరీ చేసుకున్నప్పుడు నష్టం ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు తగ్గుతాం, లాభం ఎక్కువ వస్తుంది అన్నప్పుడు మాత్రం ముందుకెళ్తాం. అందుకనే యుద్ధాలు మనం పురిగొల్పం. కానీ వాణిజ్యపరమైన కూటముల విషయంలో అమెరికా డ్రామాల నేపథ్యంలో, నాటో డ్రామాల నేపథ్యంలో, EU డ్రామాల నేపథ్యంలో మన సొంత అడుగుల దిశగా మనం అడుగులు వేస్తున్నాం, బ్రిక్స్లో భాగంగా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు తాజాగా EFTA ట్రేడ్ ప్యాక్ట్కి రెడీ అవుతోంది భారతదేశం. ఇండియా, ఐస్లాండ్, లిచెన్స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్ ఈ దేశాలతో ఇప్పుడు ఏదైతే భారతదేశం EFTA ఒప్పందం కుదుర్చుకోబోతోంది. 1వ తారీఖు అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. తద్వారా ఆ దేశాల నుంచి ఫ్రీ ట్రేడ్ ఉంటుంది మనకి.